2019లో రాజగోపాల్ రెడ్డి మీకే ఫోన్ చేసినట్టు కదా? నిజంగా చెప్పాలంటే సరే నేను బహిరంగ కొన్ని చెప్పలేను. ఆ టైంలో మాత్రం వెంకరెడ్డి గెలవటం ఆయనకి ఇష్టం లేదు. ఎవరికి? రాజగోపాల్ రెడ్డి. అది మాత్రం చెప్పాలి. పక్కా నాది గెలవడమే ఇష్టం లేదు, అన్న గెలవడమే. అంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో రాజకీయ పోటీ ఉంది కదా. ఓకే, మరి ఇప్పుడు కూడా పోటీ ఉంది. అప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఇప్పుడు లేదు. ఇద్దరు ఎమ్మెల్యే. ఆ టైంలో ఏంటంటే ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే. అవును, గుర్తుందా లేదు? అవునవునవునవును. ఈయన అదృష్టం ఉండి మా బుల్డోజర్ అడ్డం వచ్చి వెంకరెడ్డి బయటపడ్డాడు. ఢిల్లీ దాకా పోయింది హవా. ఓ మంత్రి అయ్యిండు. ఆయనకి ఇష్టం అయితే లేకుండా నాకు తెలుసు, అంతవరకు నేను చెప్పగలను. మిగతా అన్నాడు. ఇప్పుడు టిఆర్ఎస్ ఓటు బ్యాంకు పెరిగే కొద్దీ మీకేమైనా డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎందుకంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి బలంగా వస్తేనే అప్పుడు బీజేపీకి గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఒకటి చెప్పాలా, నేను ఈ రోజు పొద్దున్న తిరుగుతున్నా కదా, కనీసం 20-30 మంది కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి కలుసుకొని సార్ మాది కాంగ్రెస్, కానీ ఓటు మాత్రం మోడీకి వేస్తాం, మీకేస్తాం అంటే వాళ్ళు ఎంతసేపు బీఆర్ఎస్ చూస్తారు కానీ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు చాలా మంది మోడీ భక్తులు, మోడీ అభిమానులు ఉన్నారని వాళ్ళకి అర్థం కాదు. ఈ రోజు ప్రపంచంలో పార్టీల వారికి కాదు, దేశం, ధర్మం, డెవలప్మెంట్. మోడీ ఈస్ ఫ్రీడీ. ఓకే, చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. ఇది బోర నరసింహ గౌడ్ గారితో ఇంటర్వ్యూ. ఖచ్చితంగా 2 లక్షల మెజారిటీతో నా గెలుపు ఖాయం అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.